అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నారాయణమూర్తి గారిని మనం కాపాడుకోవాలి, నారాయణమూర్తి సినిమాని ఆదరించాలని చెప్పినందుకు ఈ సభని నిజం చెప్పాలంటే ఈవేళ నేను మీటింగ్ పెట్టింది కేవలం కాసిం గారి వల్లే. కాసిం గారు రీసెంట్గా నా సినిమా చూశారండి, బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకోవడమే కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అని ఆయన అనడం, మీ సినిమాను మేము ఎంకరేజ్ చేస్తాం, ఇలాంటి సినిమాను ఆదరించాలి అని చెప్పడం. ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలామంది ప్రముఖులు పిలుస్తాను, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాసిం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్. తర్వాత మన సారు పద్దంకి దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రేయోభిలాషి ప్రముఖ కవి అందశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించాల్సిందిగా అద్దంకి దయాకర్ గారిని కోరారండి. థ్యాంక్స్ అలాట్ టు అందశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనంలోకి వెళ్ళి చేయండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి, దట్స్ వాట్ ఐ వాంట్. అలాగే పెద్దలు కుమారస్వామి గౌడ్ గారికి, సత్యనారాయణ గారు, ఆయన నిజంగా ఆయన ప్రైమ్ 9 టీవీ న్యూస్లో బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ మీద బ్రహ్మాండంగా ఫైట్ ఇస్తున్నాడు ఆయన, సెల్యూట్. సో నా సినిమా ఏదన్నట్టు మెచ్చుకున్నాడు, ధన్యవాదాలు వారికి. అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి, తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, ప్రొఫెసర్లు బ్రహ్మాండంగా మాట్లాడారండి, ధన్యవాదాలు మీకు. సినిమా గురించి బ్రహ్మాండంగా చెప్పారండి. తమ్ముళ్ళరా, విద్యార్థి నాయకులరా, తమ్ముళ్ళరా, మీ అందరికీ నా ధన్యవాదాలండి. తమ్ముడు శభాష్, బాగా మాట్లాడారు, శభాష్. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు, వందనాలు మీకు. మీడియా మిత్రులారా, ఇంతసేపు మీరున్నారు నా కోసం, నా సినిమాను ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇందాక అందశ్రీ గారు చెప్పినట్టు ఇలా సినిమా తీస్తుడు, రిలీజ్ చేస్తుడు, పబ్లిష్ చేస్తుడు. పబ్లిష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిష్ అనేది లేకపోతే జనం సినిమాకి థియేటర్ రారు. కాబట్టి మాకు జనానికి మధ్య వారసులు ఎవరంటే మీ మీడియా వారే. కాబట్టి దయించి నా సినిమాని ప్రజలు తీసుకుని వెళ్ళండి, మీ దండం పెడుతున్నా. స్కామ్ అంటే ఉద్యోగాలు కుంభకోణం, ఎంత దూరం ఉంటే స్కామ్. సాక్షులు ఇప్పటికీ 100 మందికి పైగా సాక్షులు చంపేశారు. స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. ఉద్యోగాలు స్కామ్, ఉద్యోగాలు అమ్మేసుకోవడమే. అర్హులు లేకుండా అనర్హులకి, ఎవరికి డబ్బులు ఇచ్చారో వారికి ఇచ్చుకుంటూ బీభత్సలు స్కామ్ చేశారండి. ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ. ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ మ్యాక్సిమం అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 నుంచి 1000 ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ, ఒక మీడియా గోళ, విభజించినటువంటి లీలా, పేపర్ మొత్తం యాక్టివిజం యాడ్స్, ఒక్కొక్క యాడ్కి lakhs of rupees. హౌ దే ఆర్ గివింగ్, హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్. ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకే ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ థాట్స్తో, ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్ లీకులు జరుగుతున్నాయి కాలేజీ డేస్లో. కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి? ఉద్యోగాలకు వెళ్తాం. ఉద్యోగాలకు వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషన్తో, ఒక వ్యాపార దృక్పథంతో ఒక మాఫియా తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజీలు అండి. సేమ్ ఉదాహరణ తీసుకోండి, రీసెంట్గానే ఎంబీబీఎస్ పిహెచ్డి రాసిన వాళ్ళు చాలా మందికి నీట్ విషయంలో మీకు గుర్తుపెట్టుకుని తమ్ముళ్ళరా, గుజరాత్లో బీభత్సంగా పేపర్ లీకేజ్ జరిగిపోయాయి. ఒరిస్సా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం కుదేలైపోయింది. ఇంత పేపర్ లీకేజ్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎందుకు సిస్టమ్, ఎందుకు కాన్స్టిట్యూషన్? కాబట్టి పేపర్ లీకేజ్ జరగకూడదు, విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి చిత్రమే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్.
కాబట్టి ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చూడాలి. అన్నింటిని మించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలో. ఈ ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ, ఈ మాఫియా దందాలు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. మొత్తం రూల్ చేయాలి. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, విద్యని వైద్యుని జాతం చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను చిత్రం ద్వారా. ఈ చిత్రం ద్వారా నేను చెప్పినప్పుడు ఇందాక పాసి యాదగిరి గారు చెప్తున్నారు, వరవరరావు గారు సరసని, సాయిబాబు గారు సరసని మిమ్మల్ని కూడా పెడుతున్నాం అంటుంటైనా పెడతారంటుంటే, నేను వరవరరావు గారు అంత, సాయిబాబు గారు అంత గొప్పని కాను. నేను మామూలు మనిషి, నేను కామన్ మ్యాన్. నేను నా రూట్లో నా పని చూసుకుంటా. ఇక నా విజ్ఞప్తల్లా ఏంటంటే, ఈ సినిమాని నేను ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తున్నానండి. ఆగస్టు 1 కాదండి, ఆగస్టు 22 అండి. దయించి సినిమాని చూడండి, ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మందికి చూడమని చెప్పండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు మంచి శక్తిని ప్రసాదించండి. ఇదే నా విజ్ఞప్తి అండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ ఎ లాట్.